ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బో, ఇక్కడికి వచ్చాక సిగ్గుపడుతుందే మా శ్రీవల్లి అక్క. ఎందుకు అలా ఏడిపిస్తున్నావు? అక్క అక్క ఇలా కూర్చో, నీతో చాలా మాట్లాడాలి. కూర్చో అక్క. ఏ బావ నిన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్లాడక్క? అబ్బో, ఏమో అనుకున్నాను కానీ దేవా బావా పేరుకే పోలీసు. ఆయనకి ఇంత ఫ్రీ టైం ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలీదు. బావ అలా మాట్లాడుతుంటే నాకెంత సిగ్గేసిందో తెలుసా? అయితే బావ తన టైం అంతా నీకోసమే కేటాయిస్తాడనమాట. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినా సరే నేను చాలా బిజీగా ఉన్నానని ఫోన్ కట్ చేశారు. మీకొకటి తెలుసా? కమిషనర్ కాల్ చేస్తే మా చుట్టాలకి ఒంట్లో బాలేదు, నేను తర్వాత వచ్చి కలుస్తానని అబద్ధం కూడా చెప్పారు. ఆ సమయానికి అలా చెప్పుండొచ్చు గాని తన అబద్ధాలాడే మనిషి కాదులేమ్మా. అది అబద్ధమని అనుకోకూడదన్నయ్య. అక్క మీద ప్రేమ. రెస్టారెంట్లో ఏం తిన్నారక్క? నీకెప్పుడు తిండిగోలేనే. మేమెప్పుడు కొనేది పీచ్ మిఠాయి, పిప్పర్మెంటు, ఐస్ క్రీములే కదా. ఏ శ్రీవల్లక్క పెళ్లి చేయొద్దు, అంతా ఖర్చు పెట్టేస్తే ఎలాగా? చెల్లెళ్ళు అడుగుతున్నారు, నీ సంతోషాన్ని వాళ్ళతో పంచుకోమ్మా. అన్నయ్య, నేను చెప్పాను కదా దేవా బావకి నేనెంత ఇష్టం అంటే వెరైటీ ఐటమ్స్ అన్నీ తెప్పించాడు. అబ్బో, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. అబ్బో, అమృత, కుముద, నాగవల్లి ముగ్గురు కలిస్తే ఎంత తింటారో నేనంత తిన్నాననుకో ఈరోజు. పార్సిల్ కూడా తీసుకురావాల్సింది కదక్కా. అలా చేస్తే బావ ముందు అక్కకి చిన్నతనంగా ఉంటుంది. ఏదో సరదాగా అన్నదిలే. అవును, తర్వాత ఏం చేశారక్క? తర్వాత సినిమాకి వెళ్ళాం. సినిమా? ఓహో, సినిమాకి వెళ్ళలేదు కదమ్మా, రెస్టారెంట్లోనే కదా ఉన్నారు. కారు కూడా బయటే ఉంది కదా. అక్క రెస్టారెంట్లోనే ఉందని నువ్వెలా చెప్పగలిగావన్నయ్యా? అంటే అమ్మా అది అక్కేమో సినిమాకి వెళ్ళాము అంటుంది, నువ్వేమో వెళ్ళలేదు అంటున్నావు. నువ్వు మమ్మల్ని ఫాలో అయ్యావు కదన్నయ్య. నిజంగా రెస్టారెంట్కి వెళ్తామా లేదా అనుకున్నావు కదన్నయ్య. అయ్యో లేదమ్మా, నిన్నెప్పుడూ ఎక్కడికి ఒంటరిగా పంపించలేదు. అందుకని నన్ను వెంబడించావా? నేనేం ఊరు వదిలి వెళ్ళట్లేదు కదన్నయ్య. పొలిమేర దాటి వెళ్ళిపోతుందేమో అన్నట్లుగా నువ్వు ఫాలో అవ్వడమేంటి? అన్నయ్య 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 అన్నయ్య. శివ, ఆ చక్కెర డబ్బా అందుకోమ్మా. ఏమైంది నీకు? చక్కెర ఇమ్మంటే ఉప్పు డబ్బా ఇచ్చా. ఆ చక్కెర ఇలా అందుకో. ఏమైంది పెద్దమ్మా? తీసుకో. ఇంట్లోనే ఉన్నావు,
కానీ నీ కళ్ళు మాత్రం ఎక్కడో ఉన్నాయి. ఏ లోకంలో ఉంది నీ ధ్యాస? పెద్దమ్మ, ఇంట్లో ఉండే మగవాళ్ళందరిలో మీ ఆయన ఒక్కడే దుర్మార్గుడు అనుకున్నాను. కాదు, నీ కడుపున పుట్టిన దేవా అన్నయ్య చండ శాసనుడు. తన బుద్ధేంటో నీకు తెలిస్తే తట్టుకోలేవు. అమ్మా కాఫీ. ఒక్క నిమిషం నాన్న. పెద్దమ్మా, ఖాళీగా ఉంటే రకరకాల ఆలోచనలు వస్తాయిలే కాని ఆ కప్పిటివ్వు, అన్నయ్యకి నేను ఇచ్చొస్తాను. ఆ పంచేవే. ఇల్లంతా తిరుగుతూ ఒకటే కాళ్ల నొప్పులు. తీసుకెళ్ళు. నంగనాచి అంటే నువ్వే. ఎంత మంచివాడిగా నటిస్తూ వచ్చావు. ఇన్నాళ్ళు శ్రీవల్లిని చేసుకుంటే గంగాబావుకు పెదనాన్నకు ఉన్న శత్రుత్వం ఇప్పుడు స్నేహంగా మారుతుందా? హ్మ్, నీ డ్రామాలు ఎవరి దగ్గర? ఎదిగో కాఫీ. ఏంటి శివ, ఏంటి కబుర్లు? విజయ్తో ఎలా గడిచింది ఇవాళ? దేవా, దేవా, ఏమైంది నాన్న? శివ నా చేతి మీద వేడి వేడి కాఫీ పోసేసిందమ్మా. అయ్యయ్యో, నేను కావాలని పోసినట్టు చెప్తావేంటన్నయ్యా? నీ చేతి కప్పందిస్తూ ఉంటే నువ్వెటో చూస్తూ తీసుకోపోయావు, ఒలికిపోయింది. చూసుకోవాలి కదే. అంత వేడి కాఫీ పడి చేయి కాలిపోతే. బర్నాయిలు తీసుకొస్తానా? బా. పొరపాటున కాదు బ్రదర్, కావాలనే పోసాను. ఏంటి, మంటగా ఉందా? ఉంటుంది, ఎందుకుండదు? నీ చేతి మీద వేడి కాఫీ పోస్తేనే నీకంత మంటగా ఉంటే నీలాంటి రాక్షసుడి చేతితో శ్రీవల్లి గొంతు నొక్కితే ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.